హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి సర్టిఫికేట్స్ కోసం అయితే మాట్లాడదాం. కౌన్సిలింగ్ కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మనం ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది చాలా మంది అయితే డౌట్ అడుగుతున్నారు. చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఏ సర్టిఫికేట్స్ నీడెడ్ ఉన్నాయి అనేసి. వీటన్నిటిపైన కూడా నేను ఇప్పుడైతే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లనే మన నెక్స్ట్ వీడియోలో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే వీడియో చేస్తానో అట్లానే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి కూడా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అట్లానే ఒక యూనివర్సిటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పైన కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను. సో దానికి కొంచెం నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ఎంతలోపు ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అట్లానే ర్యాంక్ అనాలిసిస్ ఆ ప్రాసెస్ అంతా కూడా నేనైతే మీకు చెప్తాను. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అట్లానే డిగ్రీ మార్క్స్ మెమో సార్ పీసీ, లేకపోతే పీసీ మీన్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, లేకపోతే కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉంటారా, అట్లానే ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరు అప్లోడ్ చేయాలి, ఎవరు అప్లోడ్ చేయకూడదు, సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలి, ఈ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ అయితే మనకి ఏపీపీఎస్సీ ర్యాంక్ కార్డ్. సో ఇది మనకి ఏపీపీఎస్సీ ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత కింద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఉంది కదా, అక్కడ చూసుకోవచ్చు. ద అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్ ఆఫ్ 2024 కి సంబంధించినవి అన్నమాట. 2024-2025 పాయింట్ చూసుకున్నట్లయితే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఫస్ట్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా, అట్లనే మన సీట్ డిక్లరేషన్ కూడా ఆన్లైన్ అయితే జరుగుతుంది. ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ వెళ్తున్నారో వాళ్ళైతే ముందు మీరు చెక్ చేసుకోవాల్సింది, మీరు ఏదైతే కోర్స్ కి అప్లై చేశారో ఆ కోర్స్ కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లనే ద క్యాండిడేట్ కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ మస్ట్ హ్యావ్ ది ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ టు అప్లోడ్ ఫర్ ద వెరిఫికేషన్. ఎవరైతే ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే మన సర్టిఫికేట్స్ అయితే కొన్ని అడుగుతారనమాట. ఆ సర్టిఫికేట్స్ అనేది తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫైనల్ వెరిఫికేషన్ ఉంటుందో, మనకి వన్స్ సీట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే కాలేజ్ వచ్చిందో, యూనివర్సిటీ వచ్చిందో, యూనివర్సిటీలోకి వెళ్ళి ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ అనేది మనం ఇస్తారనమాట. సో అక్కడ మనకి కావాల్సినవి ఏంటంటే ఏపీపీఎస్సీ మన ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అయితే కావాలని అడిగారు. అట్లనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది పక్కా ఉండాలండి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేకుండా అయితే అవ్వదన్నమాట. అట్లనే డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ కంప్లీట్ మార్క్ మెమోస్, ఏవైతే మీ డిగ్రీ సర్టిఫికేట్ ఉందో ఆ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్ మార్క్ మెమోస్ ఉండాలి. మార్క్స్ మెమోస్ కూడా మనకి నెట్ లో డౌన్లోడ్ చేసినవి కాకుండా మనకు ఒరిజినల్ గా ఫోటో తీసి పంపించినవి అయితే వాళ్ళకి కావాలన్నమాట. అదైతే చూసుకోండి. అలా పెడితేనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది, లేకపోతే సర్టిఫికేట్ అనేది వెరిఫై అయ్యేది. అదైతే చూసుకోండి. సర్టిఫికేట్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే మన ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ అయితే కావాలి. అట్లనే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. డిగ్రీ మార్క్స్ మెమో సార్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, ఆర్ సిఎంఎం ఉన్నా సరిపోతుంది. సిఎంఎం మీన్స్ కన్సల్టేటెడ్ మార్క్ మెమో. అట్లనే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. బాండిఫైడ్ సర్టిఫికేట్ 9th క్లాస్ అని అడిగారు కదా, ఇక్కడ మీరు జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీ 9th క్లాస్ నుంచి మీ పీజీ వరకు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ లో చదివారో అక్కడ వాళ్ళు ఇస్తారనమాట, అలా మెన్షన్ చేస్తే సరిపోతుంది. నేను వీడియో చేస్తాను దానిపైన అది ఎట్లా చేయాలి అని. అట్లానే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. అట్లనే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. 1/1/24 తర్వాత ఏదైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. ఒకవేళ ఎవరి దగ్గర అయితే లేవు ఒకసారి అయితే అప్లోడ్ చేసుకోండి. అట్లనే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరు అప్లోడ్ చేయాలంటే ఎవరికైతే ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు అనమాట. సో ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకి అప్లికేబుల్ అవసరం లేదు. అక్కడ మీరు ఏం చేయాలంటే నాట్ అప్లికేబుల్ అని అయితే పెట్టుకోవచ్చు. అట్లనే ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, అట్లనే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఎన్ఎస్ఎస్ఆర్, ఎన్సీసీ, వీటన్నిటిని కూడా వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారనమాట. ఇవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే లాస్ట్ లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే కావాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, సో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సో మా ఫాదర్ అండ్ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని పెట్టుకుంటే సరిపోతుంది, దానిలో అయితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్